దహించు అగ్ని, వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73 0072 మరియు 73. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. మీరు అందరూ క్షేమంగా ఉంటారని ప్రభునందు తలస్తున్నాను, ప్రభును స్తుతిస్తున్నాను. I truly believe that you are safe in the Lord. హల్లెలూయా. Hallelujah. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. With a small prayer we are going to begin this program. మా టీవీ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. Through our television program many among you are being blessed. అనేకులకు షేర్ చేయండి ఈ కార్యక్రమం and share this program to many other people. ప్రార్థన చేద్దాం. Let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. Our dear heavenly Father, we thank you and we praise you. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus name bless each and every one. వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి ప్రభువా. Those who are going to listening to this word, give them safety and protection. Strengthen them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు సత్యాన్ని ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి. In the Holy Bible it is written that if you know the truth will set you free. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యంలోనికి నడిపించబోతున్నాడు. And today the Holy Spirit God is going to lead us into the truth. మన జీవితంలో ఒక పోరాటం, ఒక శోధన, కష్టాలు రాగానే మనం ఏమనుకుంటామంటే నేను ఏదో తప్పు చేశాను. When challenges, trials and difficulties come in our life, we come to a conclusion that I made a mistake. నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు. God has left me. నేను దేవునికి దూరం అయిపోయాను. I have been separated from God. అందువల్లనే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. That is the reason I am facing lot of challenges. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశారు, కాబట్టి నాకు ఈ శోధనలు వచ్చాయి. Everybody left me and even God also left me. That is the reason I am facing lot of trials. అటువంటి ఒక గిల్టీనెస్ మన జీవితాన్ని ఆవరిస్తున్నాయి. That kind of guiltiness is surrounding us. ఆత్మీయ జీవితంలో క్యాన్సర్ ఏంటంటే ఒక్కొక్క జబ్బు ఒక్కొక్క పాపానికి, ఒక్కొక్క బలహీనతకు గుర్తుగా ఉంది. Every weakness and every sin that appears in our life represents or is a symbolic of a particular diseases. హల్లెలూయా. గిల్టీనెస్ అనేది నేరారోపణ. Guiltiness, సున్నితమైన భావం, నేరారోపణ అనేది మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో క్యాన్సర్ జబ్బు లాంటిది. it is like a cancer in our spiritual life. సో వాక్యం ద్వారా మీ యొక్క క్యాన్సర్ని తొలగించాలని ఆశపడుతున్నాను. Today I am very much interested and passionate to remove this cancer through the word of God. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో తుఫాను గురించి మనం చదువుతున్నాం. In the Holy Bible, in the New Testament, we are reading about a storm. అయితే మొదటిసారి వచ్చిన తుఫాను గురించి పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. Let us look into the first storm that has come in the Bible. మార్కు సువార్త 6వ అధ్యాయం 47 నుండి 50 వచనాల్లో మనం చూస్తున్నాం. We can see in Gospel of Mark chapter 6 verses 47 to 50. యేసు ఒక చోట ఆగిపోయాడు. Jesus stopped at a particular point. శిష్యులు మాత్రము సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. And the disciples are traveling on the sea in the boat. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చినట్టుగా
మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో రాయబడి ఉంది. It is written in Gospel of Mark chapter 6 and verse 48 that there came a great storm. చనిపోయినంతగా వాళ్ళు బాధపడి కేకలు పెట్టారు. And they have cried so loudly they were as if they were put to death. ఎందుకు అంత పెద్ద తుఫాను? Why such a great wind? దేవుని బిడ్డలారా, వెంటనే మీలో చాలా మంది జడ్జి చేయగలుగుతారు. అదేంటంటే ఆ ధోనిలో యేసు లేదు గనక తుఫాను. Immediately you will give a judgment that because there is no Jesus in the boat, that is the reason there was a great storm. ఓకే, అది గనక నిజమైతే If that is true, ఇంకొక వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. I would locate you to the other scripture as well. ఈసారి అయితే యేసు ధోనిలో ఉన్నాడు. Now Jesus is in the boat. అమరములో ఉంటూ ఆయన నిద్రపోతున్నాడు. Jesus was at the storm and asleep. హల్లెలూయా. Hallelujah. ఆయన నిద్రపోతున్నాడు. He was asleep. ధోనిలోనే ఉన్నాడు. He was in the boat only. యేసు ఉన్న ధోనిలో పెద్ద తుఫాను. There's a great storm in the boat where Jesus was. గాలి ఇటు అటు ఊపేస్తుంది. The wind was shaking the boat. శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం. And the disciples are asking, "Oh teacher, we are perishing. మేము నశించిపోతున్నాం. We are perishing." ఐ మీన్స్ మేము అబౌట్ టు డై, మేము చనిపోబోతున్నాం. They are saying we are about to die. వాళ్ళు చనిపోయినంతగా పెద్ద తుఫాను వచ్చాయి. So the great wind came as if they were put to death. దీనికి కారణం ఏమంటారు? What is the reason for this? ఒకవేళ యేసు లేని ధోనిలోనే తుఫాను వచ్చిందంటే ఇప్పుడు యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను ఉంటుంది. If there is a storm in the boat where Jesus was not there, but now you can see a storm even where Jesus was in the boat. సో ఈరోజు ఒక ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారుగా మీరు ఈ వాక్యాన్ని పరిశీలన చేయాలి. So you have to examine this word of God as if your spiritual eyes were open. తుఫాన్ అని శ్రమలు, కష్టాలు, శోధనలు అనేది, రోగాలు అనేది అందరికి సహజం. Storm, challenges, trials, difficulties and diseases are common to everyone. పరిశుద్ధ గ్రంథంలో మోసే చేసిన ప్రార్థనలో మీరు గమనిస్తే అధిక బలమున్నడలా 80 సంవత్సరాలు, మిగిలిన రోజులన్నీ కష్టాలు, బాధలు, రోగాలే అంటున్నాడు. When you look at the prayer done by Moses, if it is more strength, it is 80 years, and the rest of the days difficulties and sickness. హల్లెలూయా. Hallelujah. కీర్తన 90 కీర్తన 10వ వచనంలో మనం చూస్తున్నాం. We can see in Psalm 90 and verse 10. హల్లెలూయా. Hallelujah. మీ జీవితంలో దేవుని బిడ్డలారా, ఒక శోధన, శ్రమలు, రోగాలు రాగానే నేను పాపం చేస్తానేమో, యేసు నన్ను విడిచి వెళ్ళిపోయాడేమో, అభిషేకం నన్ను తొలగిపోయిందని అనుకోవటం పెద్ద పొరపాటు. If you think that when trials and sickness and difficulties come in your life, when you think that God has left you and the anointing is not upon you, that is a big fault. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి రోగాన్ని, మొట్టమొదటి స్వస్థత గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We see in the Holy Bible about the first and foremost healing. హల్లెలూయా. Hallelujah. ఆదికాండ 20 అధ్యాయం 17-18 వచనంలో మనం చూస్తున్నాం. We can see that in Genesis chapter 20 verses 17 and 18. అబ్రహాం సారా విషయంలో పొరపాటు పడిన అబీమెలెకు ఇంటి వారి యొక్క గర్భాన్ని అందరిని మూసేశాడు. Because Abraham had a misconception about Abimelech, God has, regarding Sarah, God has closed all the wombs of all the female servants. హల్లెలూయా. Hallelujah. గర్భాల్లో పుండులాగా వచ్చిందంట. There came like a tumor in the uterus. సో అప్పుడు అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. Then Abraham prayed and God healed. హల్లెలూయా. Hallelujah. రోగం అనేది అభిషక్తులు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Even the sickness and disease also is prone the innocent anointed one. రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14-19 వచనాలు. It is written in 2 Kings chapter 13 verses 14 to 19. ఎలీషా 2 పాల ఆత్మ కలిగిన వ్యక్తి. Elisha is a double portion anointed one. హల్లెలూయా. ఎంతో చనిపోయిన వాళ్ళు లేపిన వ్యక్తి. He has raised the dead people. అసాధారణమైన అద్భుతమైన కార్యం చేసే వ్యక్తి. He has done supernatural miracles and wonders. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, But the Holy Bible says ఎలీషా రోగి అయ్యాడని రాయబడి ఉంది. it is written that Elisha has become sick. ఒకవేళ మీరు అనవచ్చు, You may ask me, బ్రదర్ అది పాత నిబంధన అండి. that is an Old Testament. అందుకొరకు పాత నిబంధనలో రోగాలు అనేది అందరికీ, ఇప్పుడు కొత్త నిబంధనలో
ఎవరికి రోగం రాదు, అభిషక్తులకు రోగం రాదు అనటానికి అని చెప్పవచ్చు. You may ask me, like in the New Testament, even everyone are prone to sick. హల్లెలూయా. Hallelujah. యేసు పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకుంటున్నాం అనేది వాస్తవం. That this is truth, that by the wounds of the Jesus we are healed. మన దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తాడనేది వాస్తవం. It is true that God will give us long life. అదే సమయంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, అగ్నిలో నడిచినను మనం కాలిపోము. At the same time, it is written in the Bible that though we go through the fire, we will not be burned. హల్లెలూయా. Hallelujah. నదులు దాటినను మనం మునిగిపోము. Though you cross over the waters, you will not be drenched. సో ఒకవేళ రోగాలు అనేది రావచ్చు, Maybe the sickness may come to us. అభిషక్తులకు రోగాలు అనేది రావచ్చు, The anointed may be prone to sickness. శోధన రావచ్చు, The challenges may come. నిందలు, నేరాలు, అవమానాలు రావచ్చు. Guiltiness and blame and accusation and shame may come. అందరూ బాధపడుతున్నట్టుగా బాధపడవచ్చు. They may be painful and worried like the other people. అదే ఈ అగ్నిలో నడిచిన మాటకు అర్థం. That is the meaning of going through the fire. కానీ కాలిపోరు. But they will not be burned. అదే యెషయా ప్రవక్త 43:2 వచనం ద్వారా దేవుడు మాట్లాడే వర్తమానం. That is the word God is speaking through book of Isaiah chapter 43 and verse 2. సో కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధ పౌలు బలహీనమయ్యాడని రాయబడి ఉంది. In the New Testament also it is written that Apostle Paul became weak. గలాతీ పత్రిక 4:13 వచనం చదువుతాం. Let us read Galatians chapter 4 and verse 13. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. You know that because of my physical infirmity, I preached the gospel to you at the first. చూడండి, గలాతీ సంఘానికి పరిశుద్ధ పౌలు వచ్చినప్పుడు శరీర బలహీనతతో వచ్చాడంట. When Apostle Paul came to Galatians, he came with physical infirmity. పరిశుద్ధ పౌలు బలంగా వాడబడే దేవజనుడు. Apostle Paul is a mighty man of God. ఆయనకు స్పెషల్ అద్భుతం చేసే శక్తి ఇవ్వబడ్డాయి. And he has given the special power to heal people. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, గలాతీ సంఘానికి వచ్చినప్పుడు బలహీనతతో వచ్చాడు. But it is written in the Holy Bible that when he came to the Galatian church, he has come with sickness and infirmity. అందరికి ముళ్ళు ఇవ్వబడినట్టుగా పరిశుద్ధ పౌలు కూడా ముళ్ళు అనే నొప్పిని భరించాడు. Like everybody is given a thorn, even Apostle Paul has bore the pain of thorn. 2 కొరింథీ పత్రిక 12 7-8 వచనాల్లో రాయబడి ఉంది. It is written in 2 Corinthians chapter 12 verses 1 and 8. ఈవెన్ ఆ ముళ్ళు తీయమని కూడా అడిగాడు. And he asked God to remove the thorn. నా కృప నీకు చాలని దేవుడు మాట్లాడి ఆయన బలపరిచాడు. Then God spoke to him with the words that my grace is sufficient for you, and he has strengthened Apostle Paul. పౌలు యొక్క శిష్యుడు తిమోతి. Apostle Paul's disciple is Timothy. ఆయన పౌలు హస్త నిక్షేపణ ద్వారా ప్రవచన వరం పొందుకున్న దైవజనుడు. Through the laying of hands by Apostle Paul on Timothy, he received the gift of prophecy. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆయన అభిషేకించాడు. God has anointed him. అంతేకాదు, Not only తల్లి that, యొక్క విశ్వాసములో బలపడిన వ్యక్తి. and he is the one who was strengthened in every faith. పరిశుద్ధ పౌలుతో ప్రయాణం చేసిన అనుభవం కలిగిన వ్యక్తి. He is the one who has the experience of sojourning along with Apostle Paul. 1 తిమోతి పత్రిక 1 వచనం. It is in 1 Timothy chapter 1 and verse 3. 1 తిమోతి పత్రిక 4 వచనం. It is in 1 Timothy chapter 4 and verse 14. 2 తిమోతి పత్రిక 1 వచనంలోనూ 13-14 వచనంలోనూ రాయబడి ఉంది. It is written in 2 Timothy chapter 1 verses 5 verses 13 and 14. కానీ అతనికి రోగం. But he also was prone to disease. 1 తిమోతి పత్రిక 5:23లో పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నీకు కలిగిన కడుపు జబ్బును బట్టి కొద్ది ద్రాక్షరసం తాగు అంటున్నాడు. And when you see in Timothy chapter 5 and verse 23, Apostle Paul tells Timothy, according to the sickness you have in the stomach, you can have an ounce of wine.
నేను మిమ్మల్ని రోగిగా ఉంటారని నేను చెప్పడానికి రాలేదు. I have not come here to tell that you will be a sick and diseased one. అభిషక్తులైతే ఏంటి మీకు బలహీనత వస్తాయని చెప్పడానికి రాలేదు. I have not come here to say that maybe you are anointed and you will have sickness. కానీ మీలో కొంచెం మందికి ఉన్న గిల్టీనెస్ తొలగించాలనేది నా ఉద్దేశం. But all my purpose and intention is to remove the guiltiness what you have. యేసుక్రీస్తు వారు ఈ లోకములో మన అందరికీ ఉపద్రవాలు ఉంటాయి అని క్లియర్గా క్లియర్గా చెప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see very clearly in the Holy Bible that God, Jesus Christ has come to tell us that you will have to face the trials in your life. దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. యోహాను సువార్త 16:33 మాట్లాడుతున్నాడు. He speaks in Gospel of John chapter 16 verse 33. మన ఈ లోకములో ఉన్నప్పుడు కొన్ని నిందలు అవమానాలు వస్తాయి. When you are in the world you have to face some blame, accusation and shame. అందరిలాగా రోగాలు బలహీనతలు కష్టాలు వస్తాయి. And like everybody we will face problems, difficulties and also diseases. దాన్ని చూచి మనము భయపడిపోకూడదు. And we should not fear, we should not be afraid looking at them. అన్నిటికి పైగా మనము ఒక నేరారోపణ భావంలోనికి వెళ్ళకూడదు. And above all we should not go into guilty conscious. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, God has forsaken me, దేవుడు నాకు దూరం అయిపోయాడు God has distanced himself from అని me. నిర్ణయానికి రాకూడదు. You should not come to that kind of conclusion. చూడండి, ప్రవక్త అయిన యోనా తప్పు చేశాడు. See, prophet Jonah has done a mistake. దేవుని యొక్క మాటకు లోబడలేదు. He did not obey the word of God. మార్గాన్ని విడిచి వెళ్ళిపోయాడు. He left the way and went far. పెద్ద తుఫాను చిక్కుకున్నాడు. And he was trapped in a big storm. హల్లెలూయా. Hallelujah. మరి శిష్యులు ఏం తప్పు చేశారు? What, the disciples have committed sin here then? హల్లెలూయా. Hallelujah. వారు దేవుని మాటకు లోబడలేదా? Did they not obey the word of God? లేదు, దేవుని మాటకు లోబడ్డారు. Yes, they have obeyed the word of మన God. యోనాను అపోస్తలులు తీసుకొచ్చి మనం ఇద్దరిని కంపేర్ చేయకూడదు. We cannot bring prophet Jonah and apostles and we cannot compare. మన జీవితంలో పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. In our life the tribulation will be there. కష్టాలు అనేది వస్తున్నాయి. The difficulties will come. నిందలు, నేరాలు, అవమానాలు అనేది వస్తాయి. Guilty, shame will come to us. కానీ వీటన్నిటిని మనం అధిగమించి ముందుకు వెళ్తాము. But we will overcome all this and we'll go forward. దేవుని చేత ప్రేమించబడుతున్న మనకు ఎల్లప్పుడూ విజయం ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. You should not forget that we, the loud children of God, we will have all the time the victory. ఈ సమస్యల వలన మనం నలిగిపోము. Because of these problems we will not be crushed. మీ హృదయములో కలిగే బాధ వలన, చింత వలన దేవునికి మీరు దూరమాము. Because of the pain and depression and worry you have in your mind, you will not be separated from God. రోమాపత్రిక 8:37 రాయబడి ఉంది. It is written in Romans chapter 8 and verse 37. హల్లెలూయా. Hallelujah. ప్రియ దేవుని జనాంగమా, Dear people of God, ఈ రోజు దేవుని యొక్క మహిమ మిమ్మల్ని తాకుతున్నాయి. today the glory of God is touching you. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకుతున్నాయి. The power of God is touching you. మీరు దిగులు పడవద్దు. Do not be discouraged. ఒకవేళ ఏ బలహీనత, ఏ లోపం ఉన్నా దేవుడు మనల్ని క్షమించి మన్నించి మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. God, though any mistake or fault or any or weakness, God is ready to come near you and he is going to take you closer. మిమ్మల్ని సదాకాలం యుగ సమాప్తి మీకు తోడుగా ఉన్నానని మత్తయి సువార్త 28:20 వాగ్దానం చేశాడు. God promised in Gospel of Matthew chapter 28 and verse 20 that till the ends of the earth I will be with you. అపోస్తల కార్య 17:27 ఆయన ఎవనికి దూరమైన వాడు కాదని రాయబడి ఉంది. It is written in Acts chapter 17 and verse 27 that God is not fought to anybody. ఎఫెసీ పత్రిక 2:13 యేసుక్రీస్తు రక్తం మన తండ్రికి సమీపస్తుడుగా చేస్తుందని రాయబడి ఉంది. It is written in Ephesians chapter 2 and verse 13 that the blood of Jesus will make us closer to the Father God. కీర్తన 145:19 మొర్రపెడుతున్న వాళ్ళందరికీ ఆయన సమీపస్తుడని రాయబడి ఉంది. In Psalms 145 and verse 18 it is written that those who pray unto the Lord, God is very near to them to help them. ఒకవేళ ఇప్పటికే మీరు పడిపోయి ఉంటే మనల్ని లేవనెత్తుతాడు. By this time itself if you have fallen, God will raise you up. మీరు పాపములో ఉంటే మనల్ని క్షమిస్తాడు. If you are in the sin, God will forgive you. ఆయన కృప శాశ్వతమైనది. His grace is an everlasting మిమ్మల్ని one. దేవుడు విడిచిపెట్టలేదు. God has not left you. దేవుడు మనల్ని మర్చిపోలేదు. God has not forgotten నువ్వు you. దేవుడి నుండి దూరమైంది వాస్తవమే. It is true that you have distanced yourself from God. ప్రార్థన మానేసింది వాస్తవమే. It is true that you gave up praying to God. నిలువెచ్చని స్థితికి గురి అవటం వాస్తవమే. It is true that you're in the lukewarm state. మీరు
వెనక జారిపోట వాస్తవమే. It is true that you backslided. ఇవన్నీ వాస్తవం కావచ్చు. All this may be true. అంతకంటే వాస్తవం అంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. Above that, the truth is that God is forgiving దేవుడు you. మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. God is making you holy. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినప్పుడు ఎలాగైతే ఆ తండ్రి క్షమించి తన ఇంటిలో చేర్చుకున్నాడో అలాగే మిమ్మలను దేవుడు తన హక్కులో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. When the prodigal son returned and repented, how the father took him and into the house, likewise God is also today in whatever sin you are, God is, when you repent, God is forgiving you and he's taking you closer. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన Now చేయబోతున్నాను. at this time I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you God. మా జీవితంలో కలిగే పోరాటం మమ్మలను నేరారోపణ చేయకూడదని ప్రార్థిస్తున్నాను. Lord, all the tribulations what we are facing in life, let them not be prone us to the guilty conscience. అయ్యా మమ్మల్ని గిల్టీలోనికి నెట్టకూడదని ప్రార్థిస్తున్నాను. I'm praying that they should not push us to the guilty ప్రభువా conscience. మేలుకొనే కృప దయచేయండి. Give us the grace to awaken, Lord. సత్యాన్ని గ్రహించే కృప దయచేయండి. Give us the grace to realize the truth. ఎవరెవరు అనారోగ్యంతో బలహీనతతో రోగంతో ఉన్నారో బాగు చేయండి. Those who are weak, sick and diseased, heal them, Lord. యేసు నామములో అద్భుతం జరుగును గాక. In Jesus' name, let a miracle happen. యేసు నామములో విడుదల కలుగును In గాక. Jesus' name, let there be deliverance. యేసు నామములో స్వస్థత వచ్చును In Jesus' గాక. name, let the healing come. ఇప్పుడే ప్రాస్పెరిటీ వచ్చును గాక. Right now, prosperity come, Lord. ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ తోడుగా ఉండండి Those who ప్రభువా. writing the exams, be with them, Lord. ఇప్పుడే ముట్టండి ప్రభువా. Right now, touch them, యేసు Lord. నామములో తాకండి In ప్రభువా. Jesus' name, touch them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము In తండ్రి. Jesus' name, we pray and ask, Lord. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73 0072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్,
అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.